హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఈ వీడియోలో మనం టార్గెట్ గ్రూప్ డి సంబంధించినటువంటి క్లాస్ అయితే మాట్లాడుకుందాం. టాప్ 20లో ఇది మనకి టాపిక్ నెంబర్ 4th టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ 3 టాపిక్స్ అయితే ప్రీవియస్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అవి మన ఛానల్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి అయితే చూడండి. ఈ రోజున మనం డ్యామ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, దానికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్లో అయితే అడగండి. నెక్స్ట్ వచ్చేసరికి డ్యామ్స్ ఆఫ్ ఇండియా, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇంపార్టెంట్ డ్యామ్స్ మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డ్యామ్స్ అయితే అడుగుతారో సో వాటన్నిటిని కూడా కవర్ చేసే విధంగా అయితే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ టాపిక్ నుంచి తప్పకుండా ఒక బిట్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. మొదటికి వచ్చేసరికి తెహ్రీ డ్యామ్. తెహ్రీ డ్యాము లొకేషన్ వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఈ డ్యామ్ అయితే ఉందన్నమాట. సో ఈ డ్యామ్ వచ్చేసరికి తెహ్రీ డ్యాము ఉత్తరాఖండ్లో అయితే ఉంది. అలాగే దీని యొక్క హైట్ కనుక చూసుకుంటే అన్నిటికంటే కూడా ఎత్తులో ఉన్నటువంటి డ్యాము ఈ తెహ్రీ డ్యాము. దీని యొక్క హైట్ ఫ్రమ్ సీ లెవెల్ నుంచి ఈ డ్యామ్ యొక్క హైట్ కనుక చూసుకుంటే సీ లెవెల్ నుంచి హైట్ చూసుకుంటే 260.5 మీటర్స్ హైట్లో ఇది ఉంది. అంటే సముద్ర మట్టంతో కంపేర్ చేసుకుంటే ఇండియాలోనే ఎంత ఎత్తులో ఉన్నటువంటి డ్యామ్ ఏదైనా ఉందంటే అది తెహ్రీ డ్యామ్. ఇది వచ్చేసరికి ఏ రివర్ మీద అంటే భగీరథి రివర్ మీద అయితే ఉంది ఈ డ్యామ్ అనేది. ఇక్కడ కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకి బాక్రానంగల్ డ్యామ్. బాక్రానంగల్ వచ్చేసరికి ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. బాక్రానంగల్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే ఈ డ్యామ్ వచ్చేసరికి గోవింద్ సాగర్ రివర్ కూడా ఈ బాక్రానంగల్ ఏదైతే డ్యామ్ ఉందో దీని ద్వారా వచ్చే వాటర్ ద్వారా ఈ గోవింద్ సాగర్ రివర్ కూడా ఫామ్ అవుతుంది. అలాగే దిస్ ఇస్ ద లార్జెస్ట్, అంటే మన భారతదేశంలోనే పెద్ద రివర్ ఏదైనా ఉందంటే అది బాక్రానంగల్. ఇది ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే ఇది సట్లజ్ రివర్ ద్వారా అయితే ఇది ఫామ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్రానంగల్ కనుక చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి, బాక్రానంగల్ ఇక్కడ ఉంది. సో కలర్ చేంజ్ చేస్తాం. బాక్రానంగల్ డ్యామ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇది సట్లజ్ రివర్ మీద అయితే ఉంది. సో గుర్తుపెట్టుకుంటారని మ్యాప్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి హిరాకుడ్ డ్యామ్. హిరాకుడ్ డ్యామ్ వచ్చేసరికి మహానది ఒడ్డు మీద అయితే ఈ హిరాకుడ్ డ్యామ్ అయితే ఉంది. మహానది రివర్ మీద అయితే ఇది హిరాకుడ్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. అది ఏ స్టేట్లో అంటే ఒడిశా స్టేట్లో ఇది కట్టడం అయితే జరిగింది. ఒడిశా స్టేట్లో ఈ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసరికి లాంగెస్ట్ డ్యామ్, అంటే ఇండియాలో ఉన్న అన్ని డ్యాముల కంటే కూడా పొడవైన డ్యామ్ ఏది అంటే హిరాకుడ్ డ్యాము. దీని యొక్క లెంత్ కనుక చూసుకుంటే 25.79 కిలోమీటర్, 25.79 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీని యొక్క పొడవు. ఇది వచ్చేసరికి కనుక చూసుకుంటే ఇదిగోండి మహానది, ఈ మహానది రివర్ మీద హిరాకుడ్ డ్యామ్ అనేది ఇక్కడైతే హిరాకుడ్ డ్యామ్ అనేది ఉంటుంది. అన్నిటికంటే సో లాంగెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రివర్ల కంటే కూడా లాంగెస్ట్ రివర్ హిరాకుడ్ డ్యాము. ఈ డ్యామ్ వచ్చేసరికి మహానది మీద అయితే కట్టడం జరిగింది. ఏ స్టేట్లో అంటే ఒడిశా. నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసరికి తెలంగాణ, అంటే ఈ తెలంగాణకిను ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి తెలంగాణకి నల్గొండ, ఇక్కడికి వచ్చేసరికి గుంటూరు, ఇప్పుడు కనుక చూసుకుంటే పల్నాడు డిస్టిక్కి ఈ బార్డర్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి కృష్ణా రివర్ మీద అయితే కట్టడం జరిగింది. ఇది కృష్ణా రివర్ మీద అయితే కట్టడం జరిగింది నాగార్జున సాగర్ డ్యామ్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి కలనై డ్యామ్. సో కలనై డ్యామ్ వచ్చేసరికి తమిళనాడులో అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసరికి కావేరీ రివర్ మీద ఉంది. ఇది ఎక్కడ ఉందంటే కావేరీ రివర్ మీద ఈ తమిళనాడులో అయితే కట్టడం జరిగింది. ఓల్డెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి అన్ని డ్యాముల్లో కూడా ఓల్డెస్ట్ డ్యాము. దీనిని చోళ డైనస్టీకి సంబంధించినటువంటి కరికాల చోళుడు ఇదైతే కట్టడం జరిగింది. 2వ శతాబ్దంలోనే కట్టారనమాట. ఇది చాలా ఓల్డెస్ట్ రివర్. సో ఓల్డెస్ట్ డ్యాము ఇది. చోళ డైనస్టీకి సంబంధించినటువంటి రాజు కరికాల చోళుడు 2వ శతాబ్దంలోనే దీనైతే కట్టడం జరిగింది. ఈ కలనై డ్యామ్ వచ్చేసరికి తమిళనాడులో ఉంది, కావేరీ రివర్ మీద అయితే ఉంది. సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసరికి నర్మదా రివర్ మీద ఉంది. సో లాస్ట్లో మనకి ఇలా ఉంటుంది కదా, సో ఇక్కడ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అయితే ఉంటుంది. సో ఇది గుజరాత్లో ఉంది. నర్మదా రివర్ మీద అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సో మెయిన్గా చూసుకుంటే భవానీ సాగర్ డ్యామ్ వచ్చేసరికి స్టేట్ తమిళనాడు, రివర్ వచ్చేసరికి భవానీ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. అలాగే తుంగభద్ర డ్యామ్ వచ్చేసరికి కర్ణాటక, అలాగే తుంగభద్ర రివర్ మీద అయితే కట్టడం జరిగింది. రిహాండ్ డ్యామ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ రిహాండ్ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. మిథోన్ డ్యామ్ వచ్చేసరికి జార్ఖండ్ బరాఖర్ రివర్ మీద అయితే కట్టడం జరిగింది.
కోయినా డ్యామ్ వచ్చేసరికి మహారాష్ట్ర కోయినా రివర్ మీద అయితే కట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి చూసుకోండి, దాదాపుగా రిహాండ్ వచ్చేసరికి రిహాండ్ మీద, తుంగభద్ర వచ్చి తుంగభద్ర మీద, భవానీ సాగర్ వచ్చేసరికి భవానీ సాగర్ అంటారు దాన్ని. సో భవానీ రివర్ మీద, అలాగే కోయినా డ్యామ్ వచ్చేసరికి కోయినా రివర్ మీద, ఒక మిథోన్ మాత్రమే బరాకర్ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి బిసల్పూర్ డ్యామ్. సో బిసల్పూర్ వచ్చేసరికి రాజస్థాను బానస్ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. బానస్ రివర్ మీద ఈ బిలాస్పూర్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. ఎక్కడంటే రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసరికి మెట్టూరు డ్యామ్ వచ్చేసరికి తమిళనాడు కావేరీ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. కృష్ణరాజసాగర్ డ్యామ్ వచ్చేసరికి కర్ణాటక కావేరీ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. ఇందిరాసాగర్ డ్యామ్ మధ్యప్రదేశ్ నర్మదా రివర్. అలాగే చెరుతోని డ్యామ్ వచ్చేసరికి కేరళ చెరుతోని రివర్ మీదే చెరుతోని డ్యామ్ అయితే కట్టడం జరిగింది. ఇందిరాసాగర్ వచ్చేసరికి నర్మదా రివర్ మీద అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో బిలాస్పూర్ మెట్టూర్ డ్యామ్ కంప్లీటెడ్. నెక్స్ట్ బాన్ సాగర్ డ్యామ్ మధ్యప్రదేశ్ సోన్ రివర్ మీద అయితే కట్టారు. సోన్ రివర్ మధ్యప్రదేశ్. అలాగే ఉకాయ్ డ్యాము గుజరాత్ తపతీ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. తపతీ రివర్ మీద ఈ గుజరాత్లో ఉకాయ్ డ్యామ్ అయితే కట్టారు. శ్రీశైలం, అలాగే నైజాం సాగర్ డ్యామ్, అలాగే రాజ్ఘాట్ డ్యామ్. ఇక్కడ వచ్చేసరికి శ్రీశైలం డ్యామ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా రివర్ మీద, అలాగే నిజాం సాగర్ డ్యామ్ వచ్చేసరికి తెలంగాణ మంజీరా రివర్ ఏదైతే ఉందో సో ఆ రివర్ ఒడ్డున అయితే కట్టడం జరిగింది. అలాగే రాజ్ఘాట్ డ్యామ్ వచ్చేసరికి యూపీకి అలాగే ఎంపీకి మధ్య బోర్డర్లో ఉన్నటువంటి డ్యామ్ అనమాట. ఇది బెట్వా రివర్ మీద అయితే కట్టడం జరిగింది. ఎంపీకి యూపీకి మధ్యలో బోర్డర్లో ఉంటుంది రాజ్ఘాట్ డ్యామ్ అనేది. సో అదైతే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే నందాపా జాకరీ డ్యామ్. సో నందాపా జాకరీ డ్యామ్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో సట్లజ్ రివర్ మీద అయితే కట్టారు. నందాపా జాకరీ డ్యాము ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్ సట్లజ్ రివర్ మీద అయితే ఉంది. ఆల్మట్టి డ్యామ్ వచ్చేసరికి కర్ణాటక కృష్ణా రివర్ మీద అయితే కట్టడం జరిగింది. సో ఆల్మట్టి రివర్ కర్ణాటక మరియు కృష్ణ. అలాగే బాగ్లిహార్ డ్యామ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీరు చీనబ్ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. అంటే మన దేశంలో పైన నార్త్ బోర్డర్లో ఉన్నటువంటి ఈ బాగ్లిహార్ జమ్మూ కాశ్మీరు అలాగే చీనబ్ రివర్ మీద అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇడుక్కి డ్యాము కేరళ అలాగే పెరియర్ రివర్ మీద కట్టడం జరిగింది. అలాగే ముల్ల పెరియర్ డ్యాము కేరళ అలాగే పెరియర్ డ్యామ్ మీద అయితే పెరియర్ రివర్ మీద ఈ ముల్ల పెరియర్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రంజిత్ సాగర్ డ్యామ్ రంజిత్ సాగర్ డ్యామ్నే తెయిన్ డ్యామ్ అంటాం. సో ఇది వచ్చేసరికి తెయిన్ డ్యామ్ని రంజిత్ సాగర్గా మార్చారు. ఇక్కడ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే పంజాబ్ బోర్డర్లో ఇదైతే కట్టడం జరిగింది. ఎక్కడంటే రావి రివర్ మీద ఏదైతే మనకి దానికి సంబంధించినటువంటి రావి రివర్ మీద అయితే కట్టడం జరిగింది. తర్వాత చెమేరా డ్యామ్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంది రావి రివర్ మీద. అంటే రావి రివర్ మీద మనకి రంజిత్ సాగర్ డ్యామ్ ఉంది అలాగే చెమేరా డ్యామ్ రెండు కూడా కట్టడం అయితే జరిగింది. అది వచ్చేసరికి రంజిత్ సాగర్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ బోర్డర్లో ఉంటే ఇక్కడ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పోంగ్ డ్యామ్ వచ్చేసరికి మహారాణా ప్రతాప్ సాగర్ పోంగ్ డ్యామ్కి మహారాణా ప్రతాప్ సాగర్కి అయితే పేరు మార్చడం జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ బియాస్ రివర్ మీద అయితే ఉంది. బియాస్ రివర్ మీద ఈ పోంగ్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. దూల్హస్తి డ్యామ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబ్ రివర్ మీద అయితే ఉంది. దూల్హస్తి డ్యామ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే చినాబ్ రివర్. నెక్స్ట్ వచ్చేసరికి రాట్లే డ్యామ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబ్ రివర్. సతల్ డ్యామ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబ్ రివర్ మీద 3 డ్యామ్స్ అయితే కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గాంధీ సాగర్ డ్యామ్ వచ్చేసరికి చంబల్. సో ఈ చంబల్ కనుక చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఉంది. చంబల్ అనేది మాండసౌర్ డిస్టిక్లో ఈ మధ్యప్రదేశ్లో అయితే ఈ చంబల్ రివర్ మీద ఈ గాంధీ సాగర్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. అలాగే రాణా ప్రతాప్ సాగర్ వచ్చేసరికి చిత్తోర్గఢ్ డిస్టిక్ రాజస్థాన్లో కట్టడం జరిగింది. రాజస్థాన్లో ఈ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అయితే కట్టడం జరిగింది. అలాగే కోటా సిటీ కూడా అక్కడే జవహర్ సాగర్ డ్యామ్ కోటా సిటీలో అయితే కట్టడం జరిగింది. రివర్ వచ్చేసరికి 3 కూడా చంబల్ రివర్ మీదే కట్టడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు ఈ డ్యామ్స్ సంబంధించినటువంటి టాపిక్. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నారు కాబట్టి తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేశాను. వీటి వరకు రివిజన్ చేసుకోండి. డ్యామ్స్ ఎక్కడ కూడా బిట్ అయితే మిస్ అవ్వదు. సో ఈ కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి కుదిరితే ప్రతి ఒక్కదానికి కూడా ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరు కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.